శ్రీ అస్ట్రాలజీ ఈరోజు రాశి ఫలాల్లో తులారాశి వారికి గోచార రీతిగా శుభ అశుభ ఫలితాలు పూర్తిగా వివరించబడను. ఈరోజు శుభదినం సూర్య ఉదయమే బుధవారం. ఈ బుధవారం చాలా సంతోషకరంగా ఉంటుంది. అలాగే ఈరోజు ఏకాదశి తిథి ఉంటుంది. నక్షత్రం అనురాధ నక్షత్రం ఉంటుంది. అలాగే చంద్రుడు కూడా కుటుంబ స్థానంలో ధన కుటుంబ వాకు స్థానంలో చేరారు. ఈ చంద్రుడి పైన ఈరోజు గురు వీక్షణ కూడా పడుతుంది. అందువల్ల మనసులో తేజస్వంతమైన విషయాలు శుభ కార్యక్రమాలన్నీ కూడా సంపూర్ణంగా జరగడానికి అవకాశాలు ఉంటుంది. మన కోరుకున్న అనేక విషయాలు జరగడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఈ ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న కొద్దిమందికి కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే మీకు 8వ స్థానంలో కుజగ్రహాధిపతి ఈరోజు వృషభ రాశిలో చేరారు. ఈ కుజుడు 8వ స్థానంలో అష్టమ స్థానంలో చేరినప్పుడు ఈ తులారాశికి ద్వితీయ కేంద్రాధిపతి అయిన వ్యక్తి అష్టమంలో చేరినప్పుడు అనేక విషయాల్లో చిక్కుముడి కలిగిన కొన్ని సమస్యలన్నీ కూడా తీరడానికి అవకాశాలు ఉంటాయి. అది కొట్లాట్లు జరిగి కూడా తీరిపోయే అవకాశాలు ఉంటుంది. అలాగే తీర్పు రావాల్సిన మన ఆస్తి సంబంధించింది కానీ అలాగే డబ్బులు ఇచ్చిన చోట రావాల్సిన డబ్బులు కూడా మీకు సంపూర్ణంగా రావడానికి అవకాశాలు ఉంటాయి. కానీ శుభ శాతం ఎంత ఉంటుందో అశుభ శాతం కూడా మీరు గ్రహించాల్సి వస్తుంది. ఇక్కడ భార్యాభర్తల్లో ఐకమత్యంగా ఉండాలి. ప్రేమ అనురాగాలు ఇబ్బందికరం జరగడానికి అవకాశం ఉంటుంది. ఎప్పుడు కుజ బలం కానీ గురు బలం కానీ ఒక రాశికి తగ్గి అష్టమ స్థానంలోకి వెళ్ళినప్పుడు కుటుంబ కలహాలు రావడానికి అవకాశాలు ఉంటాయి. అందువల్ల సోదర భావం అంటే అన్నదమ్ములతో గొడవలు మానసిక ఒత్తిళ్ళు రావడానికి అవకాశం ఉంటుంది. అంతవరకు రామ్ లక్ష్మణ్ లాగా ఉన్న అన్నదమ్ములు కొద్దిగా డబ్బుల పరమైన విషయాల్లో వాదోపవాదాలు ఆస్తి తగాదాలు అది కొద్దిగా తారాస్థాయికి వెళ్ళడానికి కూడా అవకాశాలు ఉంటాయి. అందువల్ల మనం ముందు జాగ్రత్త చర్యగా లక్ష్మీ నరసింహస్వామి గుడికి వెళ్ళి దైవ దర్శనం చేసుకోవచ్చు. సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని పూజలు చేయించుకోవడం వల్ల అన్నదమ్ముల యొక్క ఇబ్బందులను కూడా తగ్గించుకునేదానికి అవకాశం ఉంది. అలాగే వాహనాలు నడుపుతుంటారు అతి వేగంగా, చాలా వరకు వేగంగా వెళ్ళాలి. మనసులో ఏదో గందరగోళంగా మనసులో పెట్టుకుని వెళ్ళలేరు. ఇంక మీట 45 రోజులు అత్యంత జాగ్రత్తగా మీ వాహనాన్ని నడుపుకోవడానికి ప్రయత్నించండి. వీలైనంత వరకు వేగాన్ని తగ్గించండి. అలాగే వీలైనంత వరకు మత్తు పానీయాలు తీసుకొని వాహనాలు అతి వేగంగా నడపకండి. ఎందుకంటే కీళ్ళకు సంబంధించిన విషయాలు, కాళ్ళు చేతులు ఇబ్బంది జరిగితే విపరీతంగా మనం 90 రోజులు సెలవు తీసుకోవాల్సిన పరిస్థితి కూడా కుజుడు చేయగలుగుతాడు. ఆయనకు అత్యంత ఆవేశపరుడు, తులారాశికి బాధకుడుగా అవుతాడు. అందువల్ల మనం జాగ్రత్తగా ఉండాలి. శుభ శాతం ఎంత సంతోషిస్తామో అశుభ శాతంలో కూడా మనం అత్యంత జాగ్రత్తగా ఉండడానికి ప్రయత్నిస్తాం. అలాగే ధనం ఇచ్చిన చోట ధనం రావాలని ఎక్కువ ప్రయత్నాలు చేసే వాళ్ళని ఎక్కువ ప్రెజర్ చేయకండి. ఎక్కువగా మీరు వాళ్ళని వాదోపవాదంగా ఉంటే మళ్ళీ మీకు చాలా ఇబ్బంది కలిగించి అది తారాస్థాయికి వెళ్ళడానికి కూడా అవకాశాలు ఉంటాయి. అందువల్ల దాని గుర్తి నెమ్మదిగా తీసుకోగలుగుతాం. ఎటువంటి ఇబ్బందులు లేదు, డబ్బు రావడానికి అవకాశాలు ఉంటాయి. అలాగే ఈరోజు మనసు కారకంగా ప్రేమించిన వారికి అత్యంత జాగ్రత్తగా ఉండాలి. ప్రేమలో మునిగి తేలుతున్న వారికి కూడా ఇంకా విడిపోయే అవకాశాలకు కలిగేలాగా మీరు ప్రవర్తించుకోకుండా జాగ్రత్తగా మాట్లాడుకొని నిజాయితీగా ముందుకు పోగలిగిన ప్రేమలు అన్నీ కొనసాగుతూనే ఉంటుంది. అందువల్ల కొద్దిగా ఇబ్బందికరమైన ప్రేమికులు ఇబ్బందులు పడతారు. ఈ ప్రేమికులు ఇట్లాంటిది అంటే అక్కా చెల్లెండ్రులు కానీ భార్యాభర్తలు కానీ అందరూ కూడా చాలా ప్రేమతో ఉన్న వాళ్ళకంతా ఇది వర్తిస్తుంది. అలాగే ఈరోజు మనకు ప్రత్యేకంగా చాలా సూర్యగ్రహాధిపతి దశమ స్థానంలోకి రావడమే చాలా రాజరికతనంగా ఆయన వచ్చి చేరడం కుటుంబానికే మంచిది. మళ్ళా మనకు డబ్బుల పరమైన విషయాల్లో కానీ స్థిరాస్తులు అమ్ముకోవడానికి కానీ మ్యూచువల్ ఫండ్స్లు కానీ అలాగే షేర్ మార్కెట్లో ఉన్న డబ్బులు కూడా మీకు ఆర్థికంగా డబ్బులు కోల్పోయిన వ్యక్తులు మళ్ళీ పుంజుకోవడానికి ఒక అవకాశమే సూర్య భగవానుడు. ఆయన యొక్క అనుగ్రహం ఏ రాశి చక్రంలో కానీ
రాసుల పరంగా కానీ రారాజు కలిగిన సూర్యుడే అధికార స్థానానికి దశమ స్థానం చంద్రుడి ఇంటికి రావడం మంచి వరస. ఈ రోజు నుంచి తులారాశి వారికి చాలా వరకు 60 రోజుల వరకు మీరు ప్రత్యేకంగా మీ పనుల యందు లాభసాటిగా చేసుకోగలుగుతారు. అలాగే వ్యాపారస్తులకి చాలా మీ వ్యాపారాన్ని రెడ్డింతలు మీరు ముందుకు పోయి చాలా నూతన వ్యాపారాలు కూడా ప్రారంభించుకోండి. కానీ అధిక డబ్బులు పెట్టుకోకుండా జాగ్రత్త పడండి. అష్టమంలో కుజుడు ఉన్న వ్యక్తి తర్వాత భాగ్యానికి వెళ్ళేటప్పటికి మీరు చేసుకోవచ్చు. ఇప్పుడు మీరు ప్రారంభించుకున్న వ్యాపారాల్లో మీకు లాభసాటిగా రావడానికి అవకాశాలు ఉంటుంది. వీలైనంత వరకు చిరు వ్యాపారం ప్రారంభించాలని అనుకున్న వారు ఈ రోజు నుంచి మీరు ప్రారంభించుకునేదానికి అవకాశాలు కూడా ఉంటుంది. అది చిన్న కుట్టు మిషన్ షాప్ నుంచి ఉన్నతమైన షాప్ వరకు కూడా ఓపెన్ చేసుకునేదానికి అవకాశం. మనకు రాబడి రావాలి, జీవన ఉపాధి జరగాలి అంటే ఎటువంటి వ్యాపారమైనా మీరు ఉద్యోగం లేకుండా ఆర్థికంగా భౌతికంగా దెబ్బతిన్న నిరుద్యోగులరా మీకు ఉద్యోగాలు వస్తాయి. మీరు ఒకసారికి 2 సార్లు ప్రయత్నించండి. మీ కుటుంబాన్ని ఓదార్పు చేయడానికి మీరు సహాయ సహకారిగా ఉండాలి అంటే ఒకసారికి ఈ రోజు నుంచి ప్రారంభించండి. మీరు ఎక్కడైనా కానీ 40,000 కావాలి, 70,000 కావాలి, 80,000 అనేది వద్దు. మనకు ఎంత ఇవ్వగలిగినా అది మొదటి ప్రయత్నం చేయండి. మళ్ళీ తదుపరి భగవంతుడు మీకు రెట్టింపు సంఖ్యలోకి తీసుకుని వెళ్ళడానికి అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటుంది. అందువల్ల ఈరోజు తులారాశి వారికి జాగ్రత్తలు తీసుకోవాలి. శుభశాతం ఎంత ఉంటుందో అశుభ శాతం కూడా అలాగే ఉంటుంది వల్ల జాగ్రత్తగా ఉండండి. ఈ గోచార ఫలితం అనేది సంపూర్ణంగా గ్రహాల మార్పు గమనంలో తీసుకొని జాగ్రత్తలు తీసుకోవలసినదిగా కోరుచున్నాను. అలాగే ఈరోజు ఐటీ రంగంలో ఉన్న వారికి చాలా వరకు జాగ్రత్తగా ఉండండి. కొద్దిమంది పని చేస్తున్న వారు చాలా చేయలేక బాధలు పడుతుంటారు. మీకు మీ ఆలోచనలకు రాని కొన్ని ప్రోగ్రామ్స్ మీకు ఇవ్వడం వల్ల అధిక ఒత్తిడి ద్వారా మానసిక ఒత్తిడి కూడా కలిగి ఉంటారు. ఇంకా రాబోయే కాలంలో మీకు అలా కొద్దిగా ఒత్తిడి కలిగించినట్లు కనబడుతుంది. జాగ్రత్తగా ముందుకు వెళ్ళండి. మీ పనుల యందు శ్రద్ధ పెట్టి ముందుకెళ్ళగలిగితే మంచి ఫలితం ఉంటుంది. గవర్నమెంట్తో పనిచేస్తున్న వారికి కూడా ఈరోజు శుభకరం. విద్యార్థులకి అత్యంత శుభకరమైన స్థానాల్లో శుభగ్రహాధిపతి కలయిక మంచి జరుగుతుంది. స్త్రీలకు ప్రత్యేకించి కుటుంబం కలహాలు, తల్లిదండ్రులు పిల్లల మధ్య వాదోపవాదాలు, విద్య గురించి ఆలోచన చేస్తారు. నూతన గృహం గురించి ప్రారంభించడానికి కొద్దిగా ఆలోచనలు చేసి పెట్టుకోవాలి. అలాగే ఆర్థికంగా అప్పులు తీర్చుకునేదానికి మొదటి ప్రయత్నం చేయండి. ఈరోజు ఏకాదశి, అనురాధ నక్షత్రం, ఆషాఢ మాసం వల్ల మీరు లక్ష్మీ నరసింహస్వామిని కొలువుదీరి ఆయన యొక్క ఆశీర్వాదం మీ కుటుంబానికి రావడానికి కలగాలని ప్రార్థించండి. మంచి ఫలితం ఉంటుంది. మొట్టమొదట మీ ఆరోగ్యం. స్త్రీలకు ప్రత్యేకమైన ఆరోగ్య విషయాల్లో జాగ్రత్త తీసుకోండి. శస్త్రచికిత్సలు చేయాల్సి వస్తుంది. అలాగే డబ్బుల పరమైన విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాల్సి వస్తుంది. ఇది ఈరోజు తులారాశి వారికి గోచార రీతిగా శుభ అశుభ ఫలితాలు. శ్రీ అస్ట్రాలజీ ఆస్ట్రోక్ సుధాకర్ యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.